వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతోడు భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్. మనల్ని ఇట్లనే ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఎంతో కావాలి మాకు. మీరు చేసే సపోర్ట్ ని చూస్తుంటే మాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చేసే లైక్లను చూసి అయితే మా పెంటక్క మస్తు మురుస్తుందిలా. అవులా మరి మీరు చేసే కామెంట్లకు రిప్లై ఇస్తుంటే నా సొంతలతో నా దగ్గర మనుషులతో మాట్లాడినట్టు అనిపిస్తుందిలా. ముందుగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోరు, కింద ఉన్న బెల్ సింబల్ వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. ఇలాంటి వీడియో ఏంటంటే మనల్ని ఇద్దరు ముగ్గురు కామెంట్ చేసిర్రు, అక్క పెద్ద మనిషి దావతు జర పెంటక్క హడావిడి ఎట్లుంటది ఆ వీడియో చేసి చూపియరా అంటే సరే అని ఈరోజు ఆ వీడియో మీ ముందు తీసుకొచ్చాను చూడవిగా. హలో, ఎవరా ఫోన్ మాట్లాడేది? మేడం, స్వాతి వాళ్ళ నాయనమ్మ నేనే. మమ్మీ లేదు మేడం, ఫోన్ ఇంట పెట్టిపోయింది. అమ్మా, ఫోన్ ఓవర్ చేసిరే స్వాతల మేడం అయ్యింది. హాస్టల్ కించి ఫోన్ చేసిందా? అవురా, జరుండు చెప్పురు మేడం, నేను వాళ్ళ నాయనమ్మనే మాట్లాడుతున్నా. వాళ్ళమ్మ జరా ఊళ్ళకి పోయింది. అయ్యో గట్లనా మేడం? సరే మేడం, జరా పిల్లను జర అందట్లో కూర్చోబెట్టకుండా పక్క కూర్చోబెట్టారు మేడం. మేము ఆటో కట్టుకొని వస్తున్నాం కానీ తీసుకొచ్చుకుంటాం. జర పిల్ల భయపడగల మేడం, జర మంచిగా చూసుకో. మేము ఒక గంటలు వస్తాం మేడం, చాలా దూరం ఉండే మీ హాస్టల్ ఏమో. సరే మేడం, జర మంచిగా చూసుకోరు, పిల్ల ఇవ్వగల. సరే అల్లమ్మకి చెప్పారా నాయన, మేము అందరం వస్తాం. అరే మేడం, గింత దబ్బుని ఎందుకు ఫోన్ చేసిందే? మొన్ననే తోలిచొస్తిగా మమ్మీని హాస్టల్ కాడ, మళ్ళీ గింత చెల్లి ఫోన్ చేసింది. ఏమైందంట? నా ఫోన్ కలుస్తలేదంట, నా అమ్మ ఫోన్ కేసింది. అరే గట్ల కాదురా, అన్ని నీతోనే చెప్పేసి ఉంటాయిరా ముచ్చట్లు. తల్లితోని చెప్పేసి ఉంటే కొన్ని అని తన తల్లికి ఫోన్ చేసి చెప్దామని చేసింది. మన సాతమ్మ పుష్పవత అయిందంటారా. అయ్యో పెద్ద పిల్ల అయిందిగా, ఏడంగున గడిచిపోయారా రోజులు. నిన్న మొన్ననే ఊరుకులు ఆడుతుండే ఇంత, ఇప్పుడు చూడు పెద్ద పిల్ల అయిందిగా. మూలకు కూర్చోబెట్టాలి, ఇంతకని బయటికి వెళ్ళొద్దా పిల్ల. నాకెంత బాగా అనిపిస్తుందిరా నా మన్మరాలు పుష్పవత అయిందంటే. అరే ఎందుకు అట్లా బాధపడుతున్నావే? ఏమైతుందా? ఇక అందరికి ఉండేదే ఉండేది కానీ ఏం బాధపడకు, తీసుకోద్దాంతి. అగో ఆ ముసలైన ఆటో కట్టుకొస్తా, ఇక అందరిని తయారు పెట్టు. ఇంటి పక్కల నాలుగు వద్దని కూడా వీళ్ళు పోజేరా, అందరిని తోలుకపోయి తోలుకరాపో. అరే నాకెంత బాధ అవుతుందా, ఇప్పుడు తన తల్లికి చెప్తే ఎంత బాధపడుతుందో రా. జరబోయి చెప్పొస్తా. ఊళ్ళో కనిపోయింది ఏ కాలమే, ఇంకా వస్తలేదేంద్రా ఇంటికి. అరే అది నువ్వంటే నీకంటే ఎక్కువ చేస్తుంది. అది దానికి ఏం తెలియదుగా, నువ్వే ధైర్యం చెప్పి అది ఇది బాధపడుతుంది. అది చెప్పి తోలుకొని రాపో. ఏం బాధపడకే అని చెప్పు రాపో, నేను చెప్తున్నది అది. కానీ సరే రాజధానికి చెప్పి అట్నే చుట్టుపక్కల చిన్న మన పెద్దమ్మని అందరిని దోలుకొస్తారా. నువ్వైతే ఆటో పట్టుకొని మాట్లాడరాపో, ఆటో తీసుకొని రాపో ఇంటికి. ఏందత్తమ్మా గిట్ల వచ్చినావు? నేను ఊళ్ళోకి వస్తూనే ఉన్నా, మన రాని వచ్చినావు నువ్వు ఎందుకు? అరే నీకోసమే వచ్చింది. ఏం చెప్పాలి చెప్పు. మన సాతమ్మ పుష్పవత అయిందంట హాస్టల్లా. మేడం ఫోన్ చేసి నువ్వేం ఫోన్ ఇంట్లో మర్చిపోయినావు. ఆమె ఫోన్ చేస్తే నేను ఎత్తి మాట్లాడినా, ఇట్లా సంగతి అని చెప్పింది. ఏ చిన్నంతో చెప్పొచ్చింది. ఇప్పుడు సరేనే చెప్పి రాపోతానికి ఇక మంది నీళ్ళు నాన్న తీసుకురాపో, ఆటో కడుతున్నా తోలుకుపోయి కానీ అని అన్నాడు. ఓ అత్తమ్మ, నిజమా అత్తమ్మ? ఫోన్ చేసిందా? ఎప్పుడు ఫోన్ చేసింది మేడము? ఎంత పిల్ల మన పిల్ల, ఇప్పుడే పుష్పవత అయిందంటే నాకు బాగా అవుతుంది అత్తమ్మ. అది ఎంత అత్తమ్మ, చిన్న పోరి ఈ ఏజ్ లలో గిట్ల అవుతుర్రంటే ఎట్లనో ఏమో. మేము అప్పుడు 15-16 సంవత్సరాలకు అయ్యేదత్తమ్మా. ఇక మీరు ఎట్లా అయ్యేదో కానీ రోజు గిట్ల అవుతున్నాయి రోజులు. ఏమో చిత్రం అవుతుంది. ఆ పిల్లకు 11 ఏళ్ళు పడ్డాయత్తమ్మ. మొన్న నేను చూసినాం కదా, మొన్ననే పుట్టినరోజు చేసి పంపిస్తుంది. అరే ఇక బాధపడకే, ఎప్పుడైనా అయ్యేదే. ఆడపిల్లలకు ఉండేదే ఈ బాధ, కానీ ఏం బాధపడకు. అయ్యేదేందో మన మంచి గురించి అనుకోని అన్ని తీర్చిదిద్దుకుంటూ పోవాలి. ఇప్పట్లా తిండి బిడ్డ, తిండితోనే రోగాలన్నీ నచ్చి పాడైతున్నాయి. బుడ్డ గద్దలకు లేని రోగాలు సుధరాంచుకుంటున్నాయి. అగో మొన్న నేను పట్టణంలో దవాఖాన చూపించుకుంటాను పోతే పెళ్లి కాని పోలే దవాఖాన నిండున్నారు. ఏమైనా బిడ్డ గిట్లురంటే ఇద్దరు లోపల గర్భసంచుల ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని చెప్తారు. నాకైతే చిత్రం అయింది బుచ్చి. ఇక పోనీయే, ఇక ఎప్పుడైనా అయ్యేదే. జర ముందు అయిందేమో మన పిల్ల అనుకుందాం కానీ ఇక మనం చేసే బాధ్యత, మనం చేసే పనులన్నీ చక్కగా చేసుకుంటూ పోవాలి. పోదాంపా, తోలుకున్నద్దాంపా. నువ్వేం బాధ వేసుకోక మనసులో మీ అమ్మకి ఇట్లా ఫోన్ చెయ్యి. నాకేం అర్థమైతే లేదత్తమ్మా. నా బిడ్డే నిన్న మొన్న ఊరుకులో ఆడుతుండేది ఇంట్లో, ఇప్పుడు ఒక మూల కూర్చునేది. పెద్ద పిల్ల ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు. ఏదైనా ఊరికి పోయినా జర కాపాడుకోవాలి పిల్లను. పుష్పవత అయిందంటే పెళ్లికి వచ్చినట్టే లెక్క కదా అత్తమ్మ. నా బిడ్డ అంతటా అయ్యిందా అత్తమ్మ? అరే ఎందుకే గంటగానం బాధపడుతున్నావు? ఏ ఆడపిల్లకైనా వచ్చే బాధలకి ఇవే. ఏదో వచ్చి నీకు సాప చూసుకుంటూ పోవాలి కానీ బాధపడుకుంటూ ఊసిటి రాగమని మన బతుకు. సపరేట్గా నువ్వేం బాధ పెట్టుకోకు, నీకేం తక్కువ. నేను ఉన్నాక పని అంత ఖర్చు పెట్టుకుంటా దావత్ ఎట్లా చేసుకోవు, ఫంక్షన్ హాల్లో చేస్తావా, ఇంటికాడ చేస్తావా చూసుకోపో. నువ్వేం బాధ పెట్టుకోకు. నేను ఉన్నాక, మీ మామ ఉన్నాక, మీ అమ్మగారు ఏమేం చేస్తారో ఇక ఫోన్ చేసి ఆడుకొని ఇష్టం అది. సరే అత్తమ్మ, ఇక పోదాం కానీ ఇంటింటికి ఎవరో ఇంట్లో జరాడుకొని తీసుకొని రాపో. నేను పెద్ద అత్తమ్మ కలవపోయినట్టుంది, నేను ఫోన్ చేసి చెప్తా వస్తుందేమో కానీ అప్పటి వరకు బాగా ఆటో మాట్లాడుకొని తీసుకొస్తాడు అంటున్నావు కదా.
ఊళ్ళకి అందరిని తీసుకొని రాపో ఇంటికి, తోలుకొద్దాము. సరే నేను పోయి తోలుకొస్తా కానీ పిల్లకి ఏమేం కావాలో నువ్వు తయారు పెట్టుకొని రెడీ, ఇలా కవర్లో పెట్టుకొని రెడీ ఉండిపో. ఒకటి నా చీరల కింద కాటన్ చీర ఉంది చూడు మెత్తది, అది జర సగం చీర చింపి పెట్టుకో బ్యాగులో, సరేనా? అది కొత్త చీర కదత్తమ్మా, అది ఎట్లా చింపాలి? అరే కొత్త చీర అయితే ఏమైతుంది, నా మమ్మరాల కంటే ఎక్కువనా? ఏదైతే ఏంటి చింపుపో, కాటన్ చీర అయితే జర మంచిగా ఉంటది పిల్లకు, చింపుపో. మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటా గానీ గట్నే మామల్లా జర పెద్ద షాల్ ఉంది చూడు, అది కూడా పెట్టుకో. జర సల్లకి నిండా కప్పుకొని తీసుకొద్దాం, ఆటోలో గాలి బాగా వస్తది. అమ్మా గా షరీఫ్ మామ లేడే, దానయ్య మామ ఆటో ఉంది, ఆయన పట్టుకొచ్చిన. జర దబ్బున ఎల్లురి బిడ్డ నాకు పని ఉంది అంటుండు, జర దబ్బున పోయి తీసుకురా పోర్రే. ఆయనకు టైం అవుతుందంటే ఎక్కడన్నా ఉందంటే ఇవాళ ఆర్డరు, సరే దబ్బున తోలుకరా పోర్రి. సరే బిడ్డ తోలుకొస్తాం. ఇక అందరు వచ్చారు, ఏం ఆశయం లేదా? మీ పెద్దమ్మని ఇంట్లో లేదంట, కల్వపోయిందంటే ఫోన్ చేస్తే ఫోన్ లేస్తలేదు. మరి ఇక వచ్చినాక వస్తుందేమో చూసిపోనిక. సరే మేము 5గురం అయినాక 5గురం పోయి తోలుకొస్తాంటి. అవత్తమ్మా మంచిగా 5గురం అయినాము, ఇక 5 చేతులతో తీసుకొస్తే బాగానే ఉంటది, పప్ప చేద్దాం. అబ్బా ఏమైంది, నా దగ్గరికి ఇంత మంది వచ్చి తోలుకొచ్చిర్రు, ఎందుకు ఇట్లా? ఎప్పుడు నువ్వు నాయననేగా వచ్చేది, వీళ్ళందరిని ఎందుకు తీసుకొచ్చినావు? చిన్న నాయనమ్మని పెద్ద నాయనమ్మని ఎందుకు తోలుకొచ్చినవే? అరే గట్ల కాదు బిడ్డ, నీకు తెలియదు కానీ ఇన్ని రోజులేమో ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు బిడ్డ. ఇక నువ్వు పెద్దదాని అయినవు, ఇక అన్ని సర్దుకొని బతకాలి బిడ్డ నీ జీవితం అంతా. అత్తమ్మా ఎంత బాధ అవుతుంది అత్తమ్మా. నేనే చిన్నదానంటే నా బిడ్డ కూడా నా ఓలైంది అత్తమ్మా. ఇన్ని రోజులు అయ్య మీద వదిలేది నా బిడ్డ, ఇప్పుడు ఎట్లుంటది అత్తమ్మా? అన్నిట్లా నాని మీద బతకాలి దాని జీవితం అంతా. అరే పెంటక్క మీరేంటి అట్లా చేస్తురు? ఎన్నడుకున్నా తప్పదురా, మీరు సబ్బదాక్తుండ్రి, ఏడవకుర్రి. ఏ ఆడపిల్లకైనా వచ్చేది గివే బాధలు. ఇక ఏం బాధపడితే ఏమొస్తాయి చెప్పు? అవ్వక్క మొన్న మా తమ్ముని బిడ్డ కూడా మొన్న 10 వెళ్ళి 11 పడ్డాయి, ఇంకా పిల్ల పుష్పవతి అయింది. మొన్నని దావత్కి వచ్చిన నేనైతే చిత్రమైంది నాకు. ఎంతటి పిల్ల, నా పెళ్ళి అప్పుడు ఇక పుట్టలేదు, అప్పుడే పుష్పవతి అయింది అని బాధపడ్డా. అందరు ఆడపిల్లలు గిటనే అవుతురు పెంటక్క, ఏం బాధపడకురు. మీ అత్త కోడళ్ళు మీకేం తక్కువ చెప్పుర్రి, దావత్ మంచిగా చేసుకోర్రి, అన్ని నిందల పెట్టుకొని. ఇక ఊకోవే, ఇట్లా బాధపడుకుంటుంటే ఇక బాధనే ఉంటది రోజంతా. ఊకోపోని పిల్లల లోపల రూమ్ లేపో, మూల కూర్చోబెట్టిపోయి ఇక పొద్దు ఇక అందరు వచ్చి చూసిపోతానికి వస్తారు. మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పి ఇక రమ్మను, పిల్ల దగ్గర ఉంటదేమో. నీ 4 కిలోలు చెప్పుడు అరుచుకున్నాడు అవుతుంది, ఇక నాకు బయటనే ఉంటది పని అంతా. మీ అమ్మని రమ్మని వచ్చి ఉంటదేమో. సరే అత్తమ్మా, నాడు పెట్ట లోపల రూమ్ లోకి నాడు. అగో సాతమ్మా, అమ్మ సాప వేసింది కదా ఆ మూలకు, ఆ సాపల్నే కూర్చోవాలి. ఇక 9 వద్దుల దాకా సాపల్నే కూర్చోవాలి బిడ్డ. దావత్ రోజే ఇక ఆలీల మొగోళ్ళ ముఖం చూడాలి, ముఖం మీద చెండి కప్పుకొని కూర్చో. ఎప్పుడు ఆలీలు వస్తారు పలకరిస్తారు మొగోళ్ళు, వాళ్ళ ముఖం చూడకమ్మా. బొట్టుమలైతే ముఖం నిండా. ఏం చెప్తున్నా మమ్మీ? బెట్ట వాటి మూలకు జరిగి కూర్చోనన్నా, నేను అన్ని తెచ్చిస్తా. ఇక ఎప్పుడు తిన్నవో ఏమో, పొద్దుగా హాస్టల్లా జర బువ్వ కలుపుకొని వస్తా, తిండు గానీ కూర్చోనన్నా. అవే వేసుకురాబో పిల్లకు బువ్వ, ఎప్పుడు తిన్నదో ఏం కథనో ఎట్లయితుందో దాని పానము, ఏం తెలియని పిల్లాయే. అన్ని తెలిసిన వాళ్ళకి ఏ బాధ అవుతుందంటే ఏం తెలియకి ఇస్తుందో దేవుడు గిట్లా. ఏం చేయాలని చెప్పు, దాని తలకాతలు ఎత్తుంటే ఎట్లే అవుతుందేమో. సప్పటి బువ్వ వేసుకొని రాపోవే, గిట్ట తుప్పేసి కలిపి తీసుకురాపో, తినిపిస్తా గాని. సరే నాన్న వస్తుంటో కూర్చోపో. గట్ల కూర్చోవాలి. అమ్మ చిన్ని తెచ్చిస్తే జర చిన్ని కప్పుకో. తానం గీనమని ఏమనదు, మేము ఎప్పుడు చేపిస్తే అప్పుడే చేసుకోవాలి, సరేనా? అగో మెత్తుంది, మెత్త మీద పడుకో జరసేపు. నీకేం కావాలన్నా అమ్మని కూతయి, అమ్మ తెచ్చి ఈడ పెట్టిపోతుంది. నువ్వు ఆ రూమ్లకు తిరగక నాని. ఇన్నావు కదా నాన్న, నాయనమ్మ ఏం చెప్పిందో గట్టి మూలకు కూర్చో, ఏది కావాలన్నా నన్ను విలువు, తెచ్చిస్తా, సరేనా? అవు బిడ్డ ఏం భయపడకు, ఇక అందరు ఆడపిల్లలకు గిదే బాధ ఎన్నడుకున్నా గానీ ఇక నువ్వేం భయపడకుండా కూర్చో. ఇక నన్ను ఒకదాని మూలకు పడేసిరు, మా వాళ్ళే మా రూమ్ లో పడినారని భయపడేవు. నాయనమ్మ నీ దగ్గరనే పడుకుంటది. ఇక రేపేమో మీ అమ్మమ్మ మీ తాత వస్తారేమో తీయి. ఏం కాదు నాయనా, ఇక బాధపడకు, ఏం కాదు, భయపడకు, సరేనా? సరే నాయనమ్మా. కాంతమ్మా నువ్వెందుకే అంతగానం బాధపడుతున్నావు? చిన్న పూరని భయం అవుతున్నట్టుంది కానీ ఏం కాదు, నా బిడ్డ కాలేమోననే. ఏమైతుంది చెప్పు? ఏ ఆడపిల్లకున్నా ఉన్న బాధలే అవి. మనం కాలేదా, మన అమ్మ చూడలేదా, చేయలేదా మనం చెప్పు? ఎందుకే అంతగానం బాధపడుతున్నావు? నీ అత్త నీ మామ గట్టిగా ఉన్నాక నీకేం బాధ? వాళ్ళే చూసుకుంటారు అంత ఖర్చులు. దావత్ ఎట్ట చేస్తావు? మరి చేస్తావా చేయవా? ఇక అది నీ ఇష్టము. నీ మొగడు నువ్వు మాట్లాడుకొని నీ అత్త మామని చెప్పుర్రి, చెప్తే వాళ్ళే చేస్తారు. ఇక మీ అమ్మ మీ నాయన మీ అన్నదమ్ములు ఇంత బంగారం పట్టుకొని వస్తారు, సారే వేసుకొని వస్తారు. అంతేగా, గాదానికి ఎందుకే అంతగానం బాధపడుతున్నావు? నేను కట్టినా, నేను ఎందుకే అట్లా ఏడుస్తున్నావు? నేను ఉన్నాక మీ మామ ఏదంటే అది కానియకుంటే తెస్తాడు పిల్లకు. ఏం తక్కువైతే చెప్పు, నీకు నేను ముందే చెప్పిన. అదేమో ఇంకా ఏడుస్తుంది, ఇట్లా ఇది పిల్ల. కానీ ఎవరికైనా ఉండదా చెప్పు? చిన్న పిల్లకి పుష్పవతి అయినట్టు ఎవరికైనా బాధనే తల్లికి.
తీసుకొస్తాం. ముందుగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోరు, కింద బెల్ సింబల్ వస్తారు. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు. లైక్ చేస్తే నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలు కూడా మీకోసం తీసుకురావాలనిపిస్తుంది మీ లైక్లను చూస్తుంటే. ఇక మనల గురించి చెప్తే అవసరమే లేదు కానీ మనలు చేసే కామెంట్లకు నేను రిప్లై ఇస్తుంటే నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. మనలతో మాట్లాడుతుంటే నా సొంత చుట్టాలతోనే మాట్లాడినట్టు అనిపిస్తుంది. మీరు ఏమన్నా అనుకోరు కానీ నేనైతే మనసున్న మాట చెప్తున్నా. సరేనా మరి మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. సరే బాయ్ బాయ్.